ఏదో ప్రయోగం చేస్తానని నాకేదో తెలియని వంట ఏదో చేస్తున్నా. మా మమ్మీకి తెలియని వంట, నా పరువు నిలబెట్టే వంట, నా పేరు గొప్పగా రాసే వంట ఒకటే చేస్తున్నానని కాదు. లాస్ట్ కి రచ్చరంబోలోనే పాస్తాని కూడా మాడబెట్టేది నేనేమో. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. తేలుతున్నాయా? తేలుతున్నాయి. ఈత కొడుతున్నాయా? స్విమ్మింగ్ చేస్తున్నాయి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సిమ్లో పెట్టుకొని ఏం చేయాలంటే, సిమ్లో పెట్టుకొని ఏం చేయాలి? ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. నేను చాలా సీరియస్గా వంట చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బాగుందా? రకరకాలుగా ఉంది మాస్టర్. హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను బాగా చల్లగా ఎండ ఉంది, బయటికి వెళ్ళకూడదు, రిలాక్స్ అవ్వాలి, ఏసీలో ఉండాలి అని రెస్ట్ తీసుకుంటుంటే నా మొహంలో గ్లో రావట్లేదు. మా మమ్మీ బాగా పని చేస్తుంటే గ్లో వస్తుంది అనమాట. అంటే కొద్దిగా చెమట స్ప్రెడ్ వచ్చేలాగా పనులు చేస్తే మొహం బాగా నీట్గా అయిపోతుంది. సో అలా మా మమ్మీ గ్లో. ఏసీలో కూర్చుంటే ఏమొస్తుంది? సో అందుకే ఈ రోజు ఏదో ప్రయోగం చేస్తానని నాకేదో తెలియని వంట ఏదో చేస్తున్నా. మా మమ్మీకి తెలియని వంట, నా పరువు నిలబెట్టే వంట, నా పేరు గొప్పగా రాసే వంట ఒకటే చేస్తున్నానని కాదు. ఒకటే వంట అంటే మొన్న ఒక కెఫేలో మేము నియర్లీ 500. నా కిచెన్ లా ఉండేటట్లు చూడరా. ఇంకా అలా కాదు, నేను మొక్కుంది పై. అయితే ఒక కెఫేలో 500 రూపీస్ టు 600 రూపీస్ అయింది నేను తిన్నదానికి. సో అదే రెసిపీ ఇంట్లో ఎందుకు చేయకూడదు? మా మమ్మీకి రానిది, అంటే మా మమ్మీ చేయనిది, రానిది కాదు, షీల్ డూ ఎవ్రీథింగ్. నచ్చదంట ఆవిడకి, బట్ నాకైతే చాలా ఇష్టం. మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈరోజు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అదేంటి అని మీరు కనుక్కోవాలి అంటే ఒక 2 minutes. తప్పు చేశాను నేను ఈరోజు. అసలు వంట చేయకుండా వీళ్ళని పాస్తా తినే. నేను ఇంకా చెప్పలేదు, రివీల్ చేసేస్తావు. రెడీ చెప్పేసింది ఆల్రెడీ. సో మా మమ్మీ చెప్పినట్టు నేను మ్యాక్ అండ్ చీజ్ పాస్తా చేయబోతున్నాను. నేను అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ సినిమా లాగా చూపిద్దామంటే లాస్ట్ కి రచ్చరంబోలోనే. ఏం కాదు, బాగా చేస్తాను. ఇంకా అసలు లేట్ చేయకుండా మీరు వచ్చేయండి. చేయకుండా మొత్తం ప్యాకేజీ అదే ఇచ్చేసింటే సరిపోయేది. ఈ రోజు అంతా పాస్తానే అందరు మధ్యాహ్నం. కానీ పాస్తా వేడిగా ఉంటేనే తినాలి గైస్. మధ్యాహ్నం కాసేపు అవుతుంది, లేకపోతే తర్వాత తింటే బాగోదు. ఈ రోజు నేను 1 kg పాస్తా చేసి రాత్రి వరకు అదే పెడదాం అనుకుంటాను మా మమ్మీకి కూడా. సో గైస్ రండి. సో చాలా డబ్బులు, యాక్చువల్లీ 540 రూపీస్ ఏమో అయిందండి ఒక ప్లేట్, హాఫ్ ప్లేట్కి. సో నాకు అనిపించింది ఇంట్లో చేయొచ్చు అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను పెద్ద పాస్తా ప్యాకెట్ తెచ్చాను. అది నియర్లీ అప్ టు 1 kg వరకు పాస్తా ఉంది. అది నాకు 106 రూపీసో 7 రూపీసో అయింది. నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. అండ్ ఇవన్నీ కలిపి మనం చేసినా కూడా మ్యాక్సిమం అంటే ఎక్కువ క్వాంటిటీ నెక్స్ట్ టైం మనం చేసుకోవడానికి ఉండేలాగా నాకు 300 ఖర్చు అయింది. సో ఇప్పుడు మేబీ నాకు ఒకసారి చేయడానికి ఎంత మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక 150 రూపీస్ ఖర్చు అవుతుండొచ్చేమో, చీజ్ అన్నీ కలిపి కూడా. సో ఇప్పుడు అలా అనిపించింది నాకు. అంతే క్వాంటిటీ 150 రూపీస్లో వాళ్ళు మనకి అక్కడ ఇచ్చే దాని క్వాంటిటీ కంటే డబుల్ చేయొచ్చు అని చెప్పేసి. సో నాకు అనిపించింది ఇంట్లో ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు, ఎప్పుడు ట్రై చేయండి కదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇదిగోండి వాటర్ తీసేసుకున్నాను గిన్నెలో. కొంచెం మంచి వాటర్ తీసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట గట్టిగా. ఇందులోకి సాల్ట్ ఇక్కడ పెట్టి ఇక్కడ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం పాస్తా కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ కూడా వేయొచ్చు. సో అలా వేస్తున్నాను. సో చాలా పక్కడబందీగా చాలా ప్రిపేర్ అయ్యొచ్చాను నేను రోజు వంటకి. అలాగే కొంచెం ఆయిల్ దీంట్లోకి. ఇందులో మీరు ఒకసారి చూసుకోండి, సాల్ట్ వేసాను, అది అవుతూ ఉంది. అండ్ ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్. 1 స్పూన్ అవసరం లేదు, కొంచెం అట్లా. అయితే ఇది ఎందుకు వేస్తామంటే పాస్తా మొత్తం అతుక్కుంటుంది అనమాట వాటర్లో వేస్తే. అది అలా అతుక్కోకూడదు అని చెప్పేసి మనం ఆయిల్ వేస్తాం అంతే. ఇప్పుడు ఇది కొంచెం ఇలా అయిన తర్వాత
మనం ఇందులోకి ఈ పాస్తా అంతా వేయాలి. వేసేద్దాం. కొంచెం వాటర్ ఇట్లా అయిన తర్వాత సాల్ట్ కూడా మనకు కొంచెం కరగాలి. సో ఇది మనం స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట కొంచెం, లేకపోతే పాస్తా అతుక్కపోతుంది. ఉబ్బాలి మనకు కొంచెం పాస్తా ఉబ్బే వరకు. పాస్తాని కూడా మాడబెట్టేది నేనేమో. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. లేదు గైస్, మీరు నమ్మొచ్చు నన్ను, ఈసారి చాలా బాగా చేస్తాను. ఆ కలర్, ఆ టెక్స్చర్ అంతా వచ్చేలాగా చేస్తున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి బిగినర్స్ వంటలు ఎంత ఖర్చు అయింది, నేను ఎంత డబ్బులు సేవ్ చేశాను, ఇట్లాంటివన్నీ కూడా మీకు చూపిస్తాను. పాస్తా ఈజ్ ఉడికింగ్, యూ కెన్ సీ ఇట్ దేర్, ఇట్ ఈస్ ఉడికింగ్. ఇట్లా పైకంటే బుస్సలు వస్తుంది కూడా. ఓ ఆగాగా ఆగక్క, తగ్గించా. ఏం రాదమ్మా, చూడు ఒకసారి పైకి తీసి చూడాలి. ఇంకా అవ్వచ్చు మమ్మీ. కొంచెం తేలుతున్నాయా? తేలుతున్నాయి. ఈత కొడుతున్నాయా? స్విమ్మింగ్ చేస్తున్నాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాకు కూడా రాదు ఈ స్విమ్మింగ్. పాస్తాకు కూడా స్విమ్మింగ్ నేర్పించాలి వాటికి. మరి నాకెందుకు నేర్పిలేదు? మీతో పెట్టుకుంటే నాకు కుదరదు. సో సడన్గా ఇంత హైట్ అయింది అనుకుంటున్నారేమో, కింద స్టూల్ వేసుకున్నాను. మా మమ్మీ ఏమో ఈ స్టవ్ మార్చమంటే మార్చదు, నేనేమో దీని మీద ఇలా తొంగి తొంగి చూసి అందులోకి ఎక్కడ పడతానో అని భయం స్టూల్ వేసుకున్నాను. అంత హైట్ ఉండకూడదు, మొహానికి కొడుతుంది వేడి. ఏం కొట్టదు, మేము ఇలాగ పొట్టోళ్ళం కాదు. స్టూల్ జారిందంటే పోయి పొయ్యి మీద పడతాం. ఏం పడం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్, ఇందులో నుంచి నీళ్ళు ఇందులోకి వేసుకోవాలి. వేయండి, నేను వేసుకుంటాను. జరుగుమా రాకుండా వేసుకోవాలి. పాస్తా రాకుండా వేసుకుంటాను. అది ఎందుకు? ఇది తర్వాత ఉపయోగిస్తాం కాబట్టి. ఎంత వేడిగా ఉందబ్బా, ఎట్లా చేస్తారబ్బా మమ్మీలు అందరూ కిచెన్లలో రోజు వంటలు. అందుకే మమ్మల్ని బాగా అర్థం చేసుకొని ఏదైనా ఒకవేళ ఎప్పుడన్నా బాగాలేకున్నప్పుడు సడన్ గా ఇదేం బాగాలేదు అనకూడదు, కొంచెం యూస్ చేయగలప్పుడు. ఎంత వేడికి అసలు తెల్లగా అయిపోతారు ఇంత చెమట వస్తే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రోజు తెల్లగా, నేను నీ మీద బాధతోటో నేను పాస్తా మీద ప్రేమతోటో రాలేదు, నేను వంట చేసి తెల్లగా అవుతాను. కాదు, అట్లా తెల్లగా అవుతామంటే పార్లర్కి వెళ్ళకుండా అందరు ఇదే పొయ్యి దగ్గర కూర్చుంటారు, అంత సీన్ లేదు అక్కడ. సో పాస్తాని ఆపేసామన్నమాట గైస్. ఇప్పుడు మీరు చాలా తీవ్రంగా దగ్గరగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే అసలైన స్టెప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ ఇందులోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె. ఆనియన్స్ వేస్తే చాలా స్వీట్ అయిపోతుంది గైస్, నేను అందుకే ఇందులో ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు వేయచ్చు, ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఆనియన్ ఫ్లేవర్. చాలా చిన్నగా కట్ చేసి ఇందులోకి ఆనియన్స్ వేయచ్చు. అండ్ ఇలా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులో ఆయిల్. దీని తర్వాత మనం దీన్ని ఏమంటారు, వెల్లుల్లిపాయ అనమాట. దీన్ని నేనే చిన్నగా చాప్ చేశాను. ఈ చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లిపాయని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేసేయాలి. మమ్మీ వేసేయమంటావు కదా? కాగింది, బబుల్స్ వస్తున్నాయి. చిన్న మంట పెట్టుకో, కొంచెం చిట్లుతాయి అనమాట, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పక్క స్టవ్ మీద పెట్టుకుంటావా? లేదు ఇది ఇక్కడ బాగుంటుంది. సో ఇదంతా నీట్గా వేస్ట్ కాకుండా మొత్తం అన్ని అమ్మ మాడిపోతున్నాయి. ఆపేసాను, కొంచెం టెన్షన్ వస్తుంది. ఇట్లా మాడిపోతున్నాయని భయం వేసినప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇందులో ఉప్పు వేసింది, ఆపేసాను మమ్మీ, అయినా కానీ మాడుతున్నాయి మమ్మీ. ఆపేసాను. పాస్తా వేయాలి, నెక్స్ట్ టమాటో క్యూరీ వేయాలి. టమాటో క్యూరీ ఉప్పు కాదు,
ఒక సెకండ్, నాకు కొద్దిగా మాడే లోపల టెన్షన్ వచ్చేసింది. వేస్తూనే ఓకే, ఈ టమాటో క్యూరీ వెంటనే వేసేయాలి. ఇందులో ఉన్నదంతా కొంచెం లేట్ చేశాను కాబట్టి మాడుతున్నట్టు అనిపించింది, కానీ మాడలేదు, మేనేజ్ చేశాను. ఇది ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము సిమ్లో పెట్టుకొని ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. మిల్క్ సాల్ట్ కొంచెమైనా, ఎంతైనా దాంట్లో కొంచెం లేదు, కొంచెం ఎక్కువ వేసినాను. కొంచెం సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి అనుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ ఇది వేస్తున్నాను, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసాను అనమాట. కొంచెం ఆగం క్యాండిడేట్ని గైస్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇది కొంచెం ఎట్లనో తిప్పుకున్న తర్వాత ఇందాక మనం వాటర్ ఇది కాలుతుంది, వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులోకి వేసుకోవాలి. కొంచెం అవుతుంది కదా. ఈ టమాటో కొంచెం పెద్దగా ఉంది, ఏం చేయాలంటే టమాటో మెదిగిపోదు, వేసి ఒక ఇది తీసేనా టమాటో సరిగ్గా మెదగ్గ కొట్టలేదు గైస్ మా మమ్మీ. ఇది మా మమ్మీ తప్పు, నా తప్పు. మీరు ఇలాంటివి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం వంట చేయాలనే ఇంట్రెస్ట్, ఉత్సాహం కలుగుతుంది. మీరు ఈ కిచెన్ లో ఒక అసిస్టెంట్ ని అందరినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఏమేమి వేసావు అక్క? టమాటో ఫస్ట్ ఆయిల్, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత టమాటో క్యూరీ, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం అండ్ పాస్తా వాటర్. అది మొజరెల్లా చీజ్. దాన్ని ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి? బాల్ లాగా ఉండటం తెలియదు అక్క, నేను ఎప్పుడు నా చీజ్ వేరే ఉంటుంది. ఆ 2 రకాల చీజ్లు వేయాలి ఇప్పుడు ఇందులోకి. ఇది కూడా ఇవ్వాలక్క? అట్లా కాదు, ఏం కాదు మమ్మీ. ఇప్పుడు ఇందులోకి కారం వేసాము, పాలు వేసేయాలా? పాలు ఇది వేసినాక వేయాలి, పాస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి చీజ్ కూడా లాస్ట్లో. పాస్తా వేసేయమంటావా? ఇంకొంచెం అవ్వాలా ఇది? చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ పాస్తా వేసిన తర్వాత, పాలు వేసిన తర్వాత. సో ఈ రివ్యూ నేను ఎలా చేశానని చెప్పేసి మా డాడీని అడుగుదాం. ఎలా చేశానని చెప్పి. మా మమ్మీకి పాస్తా నచ్చదు, బయటనే వాళ్ళు అంత అద్భుతంగానే చేస్తే నచ్చదంటే నేను ఇలా చేస్తే నచ్చుతుందో లేదో నాకు తెలీదు. సో మీకు చూస్తే ఎలా అనిపించిందో చెప్పండి. అట్లీస్ట్ ఎఫర్ట్ తీసుకొని చేస్తున్నాను నేను, కానీ నా కష్టం బట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. వేసేద్దామంటారా? ఉప్పు ఎక్కువ లెక్క తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకో షేర్. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికింది గైస్. సో మనం ఇందులోకి పాస్తా వేసుకుందాం. టటడా, మన ఫేవరెట్. ఇప్పుడు దీనికి టైం ఆసన్నమైంది, కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇది కూడా కాలుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి, లేకపోతే చేయి కాలిపోతుంది. అమ్మా, అమరేంద్ర బాహుబలి అని నేను. ఓ నిదానంగా, నువ్వు మా ఫ్రెండ్ కదా, కొద్దిగా నా మాట విను. కాలుతున్నావు. నా చేయి కాలింది. వంటలు చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్నవన్నీ అది జరుగుతుంటావని పట్టించుకోవాలి. చిన్నవా? మా అమ్మగారు నన్ను ఇంట్లో చాలా ముద్దుగా గారపంగా పెంచారండి, కాబట్టి ఇట్లాంటి. ఇప్పుడు దీన్ని కలపాలి. సో నైస్ కదా, చూడడానికి ఎంత బాగుంది, ఎంత బాగుంది గైస్, ఎంత బాగుంది. కలర్ ఎంత బాగుంది. ఏం లేదు, వేసాను. ఇప్పుడు ఇందులో పాలు వేయాలి. పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ మనం వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పాస్తా చాలా క్రీమీగా. ఏది ఫుల్ క్రీమే? ఫుల్ క్రీమ్ అంటే ఇలా పెడితే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. నేనేమి ఎవరిని పిచ్చిగా వేయట్లేదు. కొంచెం పాలు వేయాలా? వద్దులే, సరిపోద్ది. చీజ్ అని వేస్తాం కదా. ఇవి అన్ని దక్కించేద్దాం. ఇప్పుడు ఇవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. మా మమ్మీ ఇంట్లో చేసింది ఈ చిల్లీ ఫ్లేక్స్ని. దీన్ని ఒకసారి కింద నుంచి మధ్యలో తిప్పుతూ ఉండండి, సో దాట్ కింద అతుక్కపోకుండా ఉంటుంది.
ఈ చిల్లీ ఫ్లేక్స్ని వేసేద్దాం. మరి ఘాటుగా వద్దు కొంచెం. తురమడానికి అమ్మ ఇవి ఓకేనా? చూడు ఎంత వేయాలి. కొంచెం వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. చూస్తారు కదా మామూలు పిజ్జాలు అవి తినేటప్పుడు ప్యాకెట్లు ఇస్తే. మేము మా ఇంట్లో గట్టిగా స్పైసీ తింటామండి, కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు, మాకు లెక్క తక్కువ కాకూడదు అనమాట. కలరే కొంచెం ఏంటో ఎర్రగా రాలే, కొంచెం ఉడకలేమమ్మా. సిమ్లో పెట్టే, ఉడికిందంతా సిమ్లో, మొత్తం సిమ్లో. కొంచెం తిక్కుగా లేదా ఇది? ఏం లేదు, కొంచెం. అందుకే కొన్ని పాలు వెళ్ళా అన్న. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ చెదార్ చీజ్ అంటారు దీన్ని, బ్లాక్స్ లాగా ఉన్నదాన్ని. సో దీన్ని తురిమేసి వేసేయాలి. ఇదేదో చూస్తే ఇలా ఐస్ క్రీమ్ లాగా తినే. అమ్మ నువ్వు ఆగమన్నా చేయగలుగుతుంది, నువ్వు మధ్యలో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. నేను చాలా సీరియస్గా వంట చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంటానో నిన్ను. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం, నాకు అమితమైన ప్రేమ. దాని కూడా తురమాలా? కారం ఇంకొంచెం వేద్దామా? పైన అవి వేసుకో కావాలంటే. నెక్స్ట్ ఇది వేసిన తర్వాత దీన్ని కూడా తురమాలి. ఆ బటర్ క్యూబ్ ఒకటి వేసేమ్మా, ఈ లోపల నిదానంగా కరుగుతూ ఉంటుంది. అంత కాదు కొంచెం పచ్చి సరిపోద్దంట. అంత దానికి సో చీజ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక వేసింది చెదార్ చీజ్, ఇది మొజరెల్లా చీజ్. సో నేను చీజ్ గట్టిగా తింటాను కాబట్టి గట్టిగా వేసుకుంటున్నాను. కొంచెం లావు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ. బటర్ కరగట్లేదు కదా? ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి తీసేసి. ఒరాగిన వేసినావా? ఒరాగిన వేసాను. ఈ పాస్తా మిక్స్ నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఈ పాస్తా మిక్స్ కొంచెం వేస్తున్నాను, సో మంచి ఫ్లేవర్ కోసం. సో దిస్ ఇస్ పాస్తా మిక్స్ అనమాట. సో అలా కొంచెం స్ప్రింకిల్ చేద్దాం మనం. స్ప్రింకిల్ చేసి కలుపుతాం కాబట్టి బాగుంటుంది. మమ్మీ చీజ్ వేద్దాం కొంచెం అంటుంది. సో ఇలా చీజ్ వేసాం అండ్ దీన్ని కలుపుతున్నాం. ఇప్పుడు కొంచెం డిజైర్డ్ కలర్ అండ్ టెక్స్చర్ వచ్చిందనమాట. సో యమ్మీ ఇట్ ఇస్ లుకింగ్. ఎంత పెట్టావో మనం బయట కొంటే ఎంత అవుతుందో నేను అదే చెప్పాను, ఆల్రెడీ చెప్పేసాను. ఆ ఖర్చులన్నీ అయిపోయినాయి, ఆడియన్స్ కన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇది 165 తెచ్చావు కదా, నువ్వు హాఫ్ వేస్తే హాఫ్, నువ్వు 2 టైమ్స్. 165 కాదు 110. 2 టైమ్స్ చేయొచ్చు, అది కొలత నీకు కూడా. సో పాస్తా అయిపోయినట్టే ఉంది, ఇంకా అవ్వాలా? అయిపోయింది. మా డిఓపిని అడుగుదాం చూస్తే ఎట్లా ఉందో. ఎలా ఉంది అనిపిస్తుందండి మీకు చూస్తే? రకరకాలుగా ఉందా? లేదు తింటే చాలా బాగుంటుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ప్రయోగం మా డాడీ మీద. నవ్వుతారండి, తినండి కానివ్వండి. కొద్ది వేడిగుంది, చాలా వేడిగుంది. అంత భయపడుతూ తింటారేంటి? బాగుందా? రకరకాలుగా ఉంది మాస్టర్. నిజం చెప్పండి, నిజంగా బాగుందా? క్లాప్స్ ఏమన్నా. సూపర్ చేశాను అంతే. ఇంక మా డాడీ బాగుందని అంటారు, ఇంకా అంతకంటే చెప్పరు. నెక్స్ట్ మా డిఓపి తింటారు ఇప్పుడు. మమ్మీ డాడీ బాగుందన్నారు. మమ్మీ సూపర్. నువ్వు కొద్దిగా తినవా ప్లీజ్? నేను తింటాను తర్వాత. సో గైస్ అలా కష్టపడి పాస్తా చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి వేడికి. చాలా సఫోకేటింగ్ అవుతుంది, చాలా కష్టపడి టేస్ట్ మాత్రం వండడం కన్నా చాలా బంకలాగా లేకుండా నేను చేశాను ఈరోజు. అది అమ్మా. సో చాలా కష్టపడి చేశాను అనమాట. మీరు కూడా నచ్చితే కొంచెం నా పాస్తా ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెమటలు వచ్చేస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమేమో అవుతుంది నాకు. కాసేపు పెళ్లి చేసేసుకొని పడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఏమేమి రెసిపీస్ ట్రై చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది. సో బాగానే అయింది అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. కళ్ళు తిరుగుతున్నాయి నాకు వేడికి.